ఎవరు అలాగుంటారో వారు ఆశీర్వాదంలోనికి వస్తారు. ఎందుకు ఎప్పుడు నాకే కష్టాలు, ఎందుకు ఎప్పుడు నాకే బాధలు, ఎందుకు ఎప్పుడు నాకే అప్పులు, ఎందుకు ఎప్పుడు నాకే వస్తున్నాయి, మీతో అందరూ బాగున్నారే. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటానికి ఒక పెద్ద రుజువు ఏంటంటే, ఆయన దరిద్రతను బట్టి మనం ధనవంతులు కావాలని, ఆయన మానవుని బట్టి మన జీవంలోనికి రావాలని, ఆయన ప్రాణము పెట్టుడు ద్వారా మనం ప్రాణం పోయబడాలని దేవుని యొక్క సంకల్పం. కానీ వాక్యం చేసే కార్యం ఏంటో ఒక 5 విషయాలు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 119వ కీర్తన 50వ వచనం. Psalm 119 verse 50. నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు. కనుక వాక్యం యొక్క మొదటి లక్షణము మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే అది బ్రతికించే వాక్యం. అంటే అప్పటిదాకా ఏమయ్యారని, చచ్చిపోయారనేగా అర్థం. ఎలాగ చచ్చిపోయారంట? ఎఫెసీ 2లో దీనికి కామెంటరీ ఇచ్చినారు పరిశుద్ధాత్మ దేవుడు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు. కనుక మనుష్యుడు దేవుడికి వెలపట, దేవుని వాక్యానికి వెలపట చనిపోయిన జీవితంతో కలిసినాడు. అంటే తనలో జీవము ఆత్మీయముగా లేదు, భౌతికంగా ఫుల్గా ఉంటుంది, కానీ ఆత్మీయముగా చనిపోయిన స్థితిలో మనుషుడు ఉన్నాడు. అలాగా దేవుని వాక్యము ద్వారా ఈ మనిషిని బ్రతికింపచేయాలని ఇష్టం. అందుకే యెహెజ్కేలులో మనకు తెలుసు కదా, ఎండిన ఎముకల దగ్గరికి, ఇలోలో ఉన్న దగ్గరికి దేవుడు ప్రవక్తను తీసుకెళ్ళి, నరపుత్రుడా ఈ ఎముకలన్నీ బ్రతుకుతాయా, నీకే తెలుసు ప్రభువా అన్నాడు. ఇంకా దేవుడు ఆ ఎముకలన్నిటికీ జీవము లేదా ఆజ్ఞాపించినప్పుడు అవన్నీ కలిసి చేరి జీవం కలిగినవై గొప్ప సైన్యమైందన్న సంగతి మనకు పరిచయం. అది సందేహం లేకుండా ఇశ్రాయేలీలు జీవితాన్ని లేదా దేశాన్ని జ్ఞాపకం చేస్తుంది. అదే సమయంలో కొత్త నిబంధనలో ఉన్న దేవుని సంఘాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. అంటే తప్పు కాదేమో, ఏదైతే ఇశ్రాయేలు జ్ఞాపకం చేస్తుందో సాధారణంగా అది కొత్త నిబంధనలో సంఘానికి కూడా మనం ఇంప్లై చేసుకోవడము పొరపాటేం కాదు. 100% చేసుకోలేము, ఎందుకంటే కొన్ని అక్షరానుసారమైన వాగ్దానాలు ఇశ్రాయేలీలకే సొంతం. కానీ చాలా వాగ్దానాలు ఇశ్రాయేలీలవి అందరము స్వతంత్రించుకోవటానికి దేవుని వాక్యం మనకు అనుమతిస్తుంది. అలాంటి దాంట్లో ఇదొకటి. దేవునికి వెలపట్ట మనుష్యుడు పాపంలో ఉన్నాడు. పాపాన్ని బట్టి మరణము సంప్రాప్తమైందని వాక్యంలో రాయబడింది. ఈ మరణాన్ని తీసివేయటానికి ఒక మరణం అవసరం. అది మనలాంటి మరణాలు కాదు. మరణము లేనివాడు మరణించుట, పాపము లేనివాడు మరణించుట, పరిశుద్ధుడైన దేవుడు మరణించుట. అదే బైబిల్లో రాయబడింది. ఆదాము ద్వారా మనకు మరణము సంప్రాప్తమైంది. అయితే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు చీకట్లో నడవక జీవము కలిగి ఉండను. వాడు ఎక్కడి నుండి ఎక్కడికి దాటాడు? మరణములో నుండి జీవములోనికి దాటాడు. కనుక ప్రతి మానవుణ్ణి మరణములో నుండి జీవములోనికి దాటించడానికి జీవము గల దేవుడు మరణము రుచి చుట్టానికి ఇష్టపడ్డాడు. ఎబ్రీ పత్రికలో అదే చెప్పబడింది. ప్రతి మనుషుని కొరకు దేవుడు మరణము రుచి చూడటానికి భూమి మీదకి వచ్చాడు. మనలో చాలామంది చాలా రుచి చూచాం. ఇక భోజనం ఎలాగుందో రుచి చూసిన వాళ్ళు, పాస్ అయితే ఎలాగుంటావు, ఉద్యోగం వస్తే ఎలాగుంటుంది, పెళ్ళైతే ఎలాగుంటుంది, పిల్లలైతే ఎలాగుంటారు, వాళ్ళు ప్రభు సేవలో ఘనంగా ఉంటే ఎలాగుంటారు, డల్ అయిపోతే ఎలాగుంటారు, రిటైర్డ్ అయితే ఎలాగుంటారు, రోగం వస్తే ఎలాగుంటారు, పడక మీద ఇలాగ రకరకాల రుచి చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మానవ చరిత్రలో ఇప్పటిదాకా 6000 సంవత్సరాల మానవ చరిత్రలో నోబడీ హ్యాస్ టేస్టెడ్ ద టేస్ట్ ఆఫ్ ద డెత్. మరణాన్ని ఏ మనుష్యుడు కూడా ఇప్పటిదాకా రుచి చూడలేదు. ఒకే ఒక్కడు మరణమెరుగని వాడు, అక్షయుడు, నిర్మలుడు, పాపమెరుగని ప్రభువు మనందరి కొరకు మరణము రుచి చూడటానికి భూమి మీదకి మానవ ఆకారాన్ని అర్థించిన. ఎందుకైనా మనుష్యుడయ్యాడు?
మనుషుడు కాకపోతే మరణం రాదు. దావీదుతో అయితే మరణం కాదు, గాబ్రియేలు మికాయేలు అయితే మరణం కాదు, అలాగే దేవుడిగా వచ్చిన మరణం కాదు. అందుకే రక్త మాంసములు ధరించి దేవుడు మానవుడిగా దిగి వచ్చి, రక్త మాంసములు ఎందుకు ధరించి వచ్చినాడు అని వాళ్ళని ప్రశ్న అడిగితే ఇదే చెప్పాలా. ద ఓన్లీ రీజన్ యాజ్ టు వై హీ హెస్ tabernacled among us with flesh and blood is to taste the death for all of us, so that we may be wrought into a marvelous light. Marvelous life. మానవులో నుండి జీవములోనికి దాటించుట కొరకే నాట్యమాడుతున్న ఈ మానవ మధ్యలోనికి మానమెరుగని ప్రభు మానవులు చుట్టానికి మానవుడికి భూమి మీదకి దిగి వచ్చి, ఆయనే దేవుని వాక్యం, ఆయనే దేవుని మార్గం, ఆయనే దేవుని జీవం. అందుకే యోహాను సువార్త 14:6 నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎవరికైనా మార్గం? ఎవరికి ఆయన మార్గం, ఎవరికి ఆయన సత్యం, ఎవరికి ఆయన జీవం. మార్గం ఎవరికి కావాలా? మార్గం ఎవరికి కావాలి? ఎవరికి మార్గం కావాలా? మార్గము తొలగిన వాళ్ళకి. మార్గం తొలగారని ఎవరు చెప్పారు? రోమపత్రికలో చెప్పబడింది. ఏమని? నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. అందరూ ఏం చేశారంట? పాపం చేసినారు, త్రోవ తప్పి. మన పాయింట్ అది. అందరూ ఏం చేశారంటే త్రోవ తప్పారు. త్రోవ అంటే మార్గం. అరణ్యంలో నేను త్రోవ కలగజేస్తాను అన్నాడు, అంటే మార్గం కలగజేస్తాను అన్నాడు. మార్గం ఎవరికంటే మార్గం తప్పిన వాళ్ళకి. అందరు చెప్పారు, నేను మాత్రం మార్గంలో ఉన్నానని చెప్పడానికి వీళ్ళు. సామెతలు అదే చెప్పడింది, ఒక ఎదుటి సరైనదిగా కనపడు మార్గం కలదు కానీ తుదకది మానమునకు త్రోవ తీను. కనుక మానానికి వెళ్ళే మార్గంలో మనం వెళుతున్నాం కానీ జీవానికి వెళ్ళే మార్గంలో వెళ్ళట్లేదు. అందుకే మార్గమైన దేవుడు మార్గము తప్పిన మనల్ని మార్గంలో నడిపించుట కొరకు మార్గంగా ఈ భూమి మీదకి వచ్చిన ప్రభు అన్నాడు, ఐ ఆమ్ ద వే. నేను కూడా మార్గం కాదు, ఆయన కూడా మార్గమేనండి, ఆయన కూడా పరలోకానికి తీసుకెళ్తాడండి, ఆయన కూడా దేవుడేనండి. అట్ట మేము ప్రకటించట్లేదు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఐ ఆమ్ ద వే, ది వే, ద ఓన్లీ వే. మరి ఏ నామమున మనిషినికి రక్షణ లేదు, ఈ నామముననే, అనగా యేసు నామమున పాపికి రక్షణ. మార్గం తప్పిన వారికి మార్గం ఆయనే. ఆయనకు వెలుపట ఏ మార్గము పరలోకానికి మనిషిని చేర్చదు. కనుక మొదటిది ఆయన మార్గం, రెండవది ఆయన ఏంటి? సత్యం. ఎవరికి సత్యం కావాలా? అబద్ధికులకు సత్యం కావాలా. ఎవరు అబద్ధికులు? అందరూ అబద్ధికులే. రోమపత్రికలో చెప్పబడింది, దేవుడు సత్యవంతుడు కాక తీరడు. అంటే మనుషులందరూ ఎవరైనా ఏమయ్యారు? మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధం. వాడు పూర్వము నుండే అబద్ధికుడు. కనుక అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఎవరు పుడతారు? పాములకి ఏం పిల్లలు పుడతాయి? అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఏం పిల్లలు పుడతారు? కనుక యేసుక్రీస్తు ప్రభుకు వలపట ప్రతి మనుషుడు ఇలాంటి పరిస్థితిలో అన్నాడు. అబద్ధికుడు అంటే అర్థం ఏంటి? ఎ పర్సన్ హూ రిజెక్ట్ ద ట్రూత్. సత్యం నాకు అవసరం లేదు వద్దనే వ్యక్తే. అందుకే యేసును వద్దన్న నిరాకరించినది. వాళ్ళంతా ఆ స్థానంలోనికి వచ్చిన. అందుకే ఆయన ఎలాగొచ్చినాడు? సత్యంగా వచ్చినాడు. పిలాతు యేసుప్రభు యేసుప్రభు ఎదుట అడిగాడు, వాట్ ఈజ్ ట్రూత్? సత్యం అనగా ఏంటి? వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ క్వశ్చన్స్ ఇన్ ద బైబిల్ ఈజ్ దిస్, వాట్ ఈజ్ ట్రూత్? బైబిల్లో చాలా ప్రశ్నల్లో ఒక గంభీరమైన ప్రశ్న ఏంటంటే సత్యం అనగా ఏంటి? ఇదంతా విడ్డూరంగా ఉందంటే సత్యాన్ని ఎదురుగా పెట్టుకుని సత్యం అనగా ఏంటంటే ఎలాగుంటుంది? మెంటలా నీకు? అంత మాత్రం తెలియట్లేదా? 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించినాడు కదా, నీ ఎదుట నిల్చున్నాడు కదా, అంటే తెలియదేంటి? విచిత్రం ఏంటంటే ఎప్పుడు ఈ నోట్లో సత్యం అనే మాట రాలేదు. ఎవరి నోట్లో? ఎలాగొస్తుంది? వాళ్ళ నోట్లో. రోమా ప్రభుత్వ అధికారుల మధ్యలో ఎలాగొస్తుంది ఇది? వాళ్ళకి అసలు ఈ మాటే పరిచయం ఉండదు. డిక్షనరీలో ఈ మాటే వాళ్ళకి తెలియదు. సత్యం అంటే సత్యమే ఎలాగంటే లోకంలో జీవించడానికి ఉపయోగపడదుగా.
అని వాళ్ళ తలస్తూ వచ్చినారు. అందుకే ప్రభు నన్ను వాట్ ఈస్ ట్రూత్, సత్యం అనగా ఏం, సత్యాన్ని ఎదురుగు పెట్టుకునే లోకం ఏమంటుందంటే సత్యం అంటే ఏంటి చెప్పు. ఈజ్ ద టాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ట్రూత్ అండ్ ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ట్రూత్. ఆయనే సత్యము. కనుక లోకం రక్షకుని ఎదురుగు పెట్టుకొని రక్షకుడు ఎవరు అని ప్రశ్నిస్తుంది. ఇవి చాలా విడ్డూరంగా ఉంటాయి. మెంటల్ క్వశ్చన్లు అంటారు. మన పిల్లలు అంటారు కదా మమ్మీ డాడీతో, మమ్మీ నాకు మెంటల్ రేపొద్దు. సేమ్ టు సేమ్. మూడవది ఏంటంటే ఈజ్ ద లైఫ్, ఆయన జీవం. మృతుల్యమైన మానవునికి ఆయన జీవం కలిగించడానికి వచ్చినాడు. అందుకే ఆ లోకరక్షకుడు శిలువ మీదకి వెళ్ళాడు. తల మీద ముళ్ళ కిరీటం, యేసు ముఖం మీద ఉమ్మి, యేసు చేతుల్లో మేకులు, యేసు దేహమంతా కోడ దెబ్బలు, యేసు ప్రక్కలో బల్లెప్పుతో దించుట, యేసు దేహమంతా రక్తసిక్తం, యేసు పాదాల మీద మేకులు, శిలువలో వ్రేలాడి ఆయన దరిద్రతను బట్టి మనం ధనవంతులు కావాలని, ఆయన మానవుని బట్టి మన జీవంలోనికి రావాలని, ఆయన ప్రాణము పెట్టుడు ద్వారా మనం ప్రాణం పోయబడాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని ప్రేమ. అందుకే మానవుల దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమైండగా, బలహీనమైండగా, భక్తిహీనమైండగా, శత్రులమైండగా యుక్తకాలమున క్రీస్తు మన కొరకై చనిపోయాడు. కనుక మొదట వాక్యమైన దేవుడు మనల్ని బ్రతికించడానికి మన కొరకు మానవుడిగా వచ్చి చనిపోయాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. బ్రతికిన తర్వాత ఏమవుతున్నాం? మారుతున్నాం. చనిపోయినప్పుడు వేసే బట్టలు వేరే, బ్రతికిన తర్వాత వేసే బట్టలు వేరే. చనిపోయినప్పుడు ట్రీట్మెంట్ వేరే, బ్రతికినప్పుడు ట్రీట్మెంట్ వేరే. చనిపోయినప్పుడు ఉండే స్థలం వేరే, బ్రతికినప్పుడు ఉండే స్థలం వేరే. చనిపోయినప్పుడేమో కాఫీలో పెట్టినారా అంటారు, బతికినప్పుడేమో క్యాజువల్లో ఉన్నారా అంటారు. ఎంత కాన్వర్జేషన్ మారిపోతుంది చూడండి. చనిపోయినప్పుడేమో శవము అని పేరు పెట్టారు, బ్రతికున్నప్పుడేమో బ్రదర్ ఎక్కడున్నారు, సిస్టర్ ఎక్కడున్నారని పేరు పెట్టి పిలుస్తున్నారు. అదే బ్రదరు సిస్టర్ ఇక్కడ ఉన్నారా అని కాఫీలో ఉన్న వాళ్ళని అడగరేంటి? బాడీ ఎక్కడ పెట్టారండి, ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడు తీసుకెళ్తున్నారండి? ఇద్దరికి కలిసి అప్పుడు జెండర్ డిఫరెన్స్ లేదండి. ఎవరిదైనా ఒకటేనండి. భార్యలైనా, భర్తలైనా, స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా అందరికి ఒకే కామన్ పేరు ఒకే ఒకసారి వస్తుందండి. అదేనండి చనిపోయేటప్పుడు బాడీ ఎక్కడ పెట్టేశారండి. అలాగే మనం ఇంట్లోకి వెళ్ళి అందరూ బతికిన వాళ్ళ దగ్గర బాడీ ఎక్కడ పెట్టారని అడుగుతాం. అక్క ఎక్కడ ఉన్నారు, అన్న ఎక్కడ ఉన్నారు, అక్క తమ్ముడు ఎక్కడ ఉన్నారు, చెల్లి ఎక్కడ ఉన్నారు అని అడుగుతాం, కానీ వేరే అడగంగా. సో వొకాబులరీ టర్మినాలజీ ఎంత మారిపోతుంది చూడండి. ఇప్పుడు దేవుడి జీవితాన్ని మార్చినాడు కనుక దీనికి ఒక పేరు పెడదామా? చేంజింగ్ వర్డ్, మార్చే వాక్యం. ఇట్ చేంజ్డ్ అవర్ స్టేజ్ అండ్ ద స్టేట్ అండ్ ద పొజిషన్ అండ్ ద స్టేటస్. మన యొక్క స్థానమును, మన యొక్క స్థితిని, మన యొక్క పరిస్థితిని దేవుని వాక్యం మార్చింది. ఆ వాక్యం శరీరధారుడై మన మధ్య నివసించిన, చీకట్లో ఉండి జీవములోనికి వచ్చిన, మరణంలో నుండి జీవములోనికి వచ్చిన అదే యేసుక్రీస్తు ప్రభు శిలువ ద్వారా జరిగింది. ఇంకా యేసుని అంగీకరించకుండా ఉంటే దేవుని యొక్క సందేశం మీ మధ్యకు తీసుకొని వస్తున్నాం. యేసు ప్రేమ స్వరూపి, పాపల రక్షకుడు, పాపల కొరికి భూమి మీదకి దిగి వచ్చినాడు. రక్షణ ఉచితం, మారుమనసు ఉచితం, పాపక్షమాపణ ఉచితం, పరలోక రాజ్యం ఉచితం. తృణీకరించొద్దు, పర్లేదు అనుకోవద్దు, చూస్తాం లేదు అనుకోవద్దు, వాయిదా వేయొద్దు, ఆలస్యం చేయొద్దు. తర్వాత పరిస్థితులు ఏం జరుగుతాయో తెలియదు. ఇంత తెలిసి మందిరానికి వచ్చి బైబిల్ పట్టుకొని, వాక్యం పట్టుకొని, సాఫ్ట్ కాపీ పెట్టుకొని, హార్డ్ కాపీ పెట్టుకొని, అన్ని కాపీలు పెట్టుకొని నీ హృదయంలో ఈ కాపీ లేకపోతే ఏం లాభం? పరలోకానికి వెళ్లకుండా పాతాళంలోకి వెళ్ళినప్పుడు, అయ్యో నా దగ్గర బైబిల్ చాలా వర్షన్స్ ఉన్నాయండి, సాఫ్ట్ కాపీ కూడా ఉందండి, పరలోకానికి పాతాళానికి తెచ్చుకోలేకపోయానండి, ఏం లాభం? వాట్ ఈస్ ద యూస్? అందుకే బైబిల్లో రాయబడింది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ద లాస్ ఈజ్ గ్రేటెస్ట్ వన్స్ యువర్ సోల్ ఈజ్ డిపార్టెడ్ ఫ్రమ్ దిస్ బాడీ. ఈ శరీరంలో నుండి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత యేసు నమ్మకపోతే దానివల్ల కలిగే నష్టము అపారం. ఎప్పుడు దాన్ని సంపాదించుకోలేదు. నెవర్. యూ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్ అండ్ రిసీవ్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్.
ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, జీవితం మార్చబడుతుంది. ఈ లోకము తర్వాత మరలా జీవితం ఉంది. ఈ ప్రాణము అన్న చనిపోయిన తర్వాత, మరణం తర్వాత దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. దాని గురించి ఎంత ప్రయాస? లేకపోతే ఈ క్రైస్తవం ఎందుకు, బైబిల్ ఎందుకు, మీటింగ్లు ఎందుకు, ఈ బోధలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? వై? ఈ జీవము, ఈ ప్రాణము, ఈ శరీరము మట్టిలో మట్టి కలిసిపోయి మరణంతోనే అంతమయ్యేటట్లుంటే దిస్ ఆల్ నథింగ్ బట్ ఎ ఫుటల్ ఎఫర్ట్. ద బైబిల్ సేస్ దెర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. బైబిల్ సెలవిస్తుంది మరణం తర్వాత జీవం ఉందని. దాన్ని నమ్మినాం, అదే ప్రకటిస్తున్నా. ఊహించుకో. నేను కొన్ని సంగతులు చెప్పి భయపెట్టదలుచుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేను ఒప్పిస్తున్నప్పుడు రక్షణ ఆశీర్వాదంలోనికి రావటానికి ప్రయత్నించు. రెండవది 119వ కీర్తన, Psalm 119 verse 9. 119వ కీర్తన 9వ వచనం. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. శుద్ధి మొదటిది చేంజింగ్ వర్డ్, మార్చే వాక్యం. రెండవది ఏంటి? క్లెన్సింగ్ వర్డ్, శుద్ధీకరించే వాక్యం. ఎవరికి శుద్ధి కావాలా? ఎవరు శుద్ధి కాలేదో లేదా ఎవరు అపరిశుద్ధులు అయ్యారో వారందరికి శుద్ధి అవసరం. దీన్ని అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక కామెంటరీ ఇచ్చినాడు. దేవుని మహిమగల సంఘము వాక్యమును ఉదక స్నానము చేత అది కడగబడి శుద్ధీకరించు, మడత, మచ్చ, డాగు, కళంకము మరి ఇలాంటివి ఏమీ లేకుండా శుద్ధీకరిస్తుంది. ఇక్కడికి దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. లోకంలో బహుశా మన వస్త్రాలకి ఏమైనా మరకలు పడితే బహుశా మనం ఏదన్నా డిటర్జెంట్ లాంటివి వాడి దాన్ని తొలగించుకోవచ్చు. కానీ ఆత్మకు, శరీరానికి కలిగే ఆత్మ సంబంధమైన ఈ మరకలు యేసు రక్తమే కడుగుతుంది. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి ఎవరిని కడుగుతుంది? మనలను కడుగుతుంది. మీరు ఊహించినారా ఎప్పుడైనా ఈ వాక్యము? మనము అని అంటే యోహాను భక్తుడు కూడా తన్ను అందులో చేర్చుకున్నాడు. యోహాను భక్తునిలాగా కనీసం ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా నాకు తెలిసి మనలో ఎవరికి యోగ్యత లేదనుకుంటా. ఆయన యేసుప్రభు వారికి భౌతికంగా బంధువుడు. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన రొమ్మను ఆనుకొని ఉన్నాడు. యేసుప్రభు చేసిన అద్భుత కార్యాలన్నీ చూసి చివరికి ఏం రాశాడంటే, అవన్నీ రాయటానికి భూమి సరిపోదు, ఇంకా అవన్నీ భద్రపరచుకోవటానికి జీవితం కూడా సరిపోదు అన్నట్టుగా రాస్తూ వచ్చినాడు. తర్వాత పద్మాస్ ద్వీపంలో పరవాసిగా ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడ్డాడు. 5 పుస్తకాలు, ఒక సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం లాంటిది రాశాడు. యేసుప్రభు శిలువ దగ్గరే ఉన్నాడు. యేసుప్రభు పునరుత్థానమైన తర్వాత చూశాడు. యేసుక్రీస్తు ప్రభు కొరకు బలమైన పాత్రగా అపోస్తుల కార్యంలో వాడబడినట్లు మనకు తెలుసు. అలాంటి వ్యక్తికి యేసుప్రభు రక్తం అవసరమైతే మనకి ఇంకెంత అవసరం కావాలి? ఇక్కడే ఉంటాను ప్రభు, రక్తపు ఊట దగ్గరే, శిలువ ఊట దగ్గరే ఉంటాను. బయటికి పోతే ఇంకా పైనుండి కింద దాకా అంతా అదే. ఏంది? అపరిశుద్ధత. అందుకే అరికాలు మొదలుకొని అన్నెత్తి దాకా కొంచెం స్వస్థత అయినా లేదనేది అవిశ్వాసులకు కాదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. గాడిద వలె ఉంటుని ఎద్దు కాడి నెరుగును, కానీ నా ప్రజలు కాడి ఎరుగు దొడ్డి తెలుదు అనేది అన్నిలకు కాదు, క్రైస్తవేతులకు కాదు. ఇది మీరు అనుకుంటున్నారే విశ్వాసులకు కాదు, ఇది అవిశ్వాసులకు అని కాదు. యెషయా గ్రంథం రాసింది ఇశ్రాయేలుకే. ఇశ్రాయేల్ అంటే వాళ్ళు నమ్మిన వాళ్ళేగా, ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళేగా, ప్రభు పేరు పెట్టుకున్న వాళ్ళేగా. వాళ్ళ యొక్క దుస్థితిని గురించి అదే రాశాడు. ఇప్పుడు మనం కడగబట్టడానికి యేసు ప్రభు యొక్క రక్తం అవసరం. అందుకే ఎంత సమీపముగా మనం యేసు ప్రభు రక్తాన్ని ప్రోక్షించుకోవటానికి విశ్వాసముతో ముందుకు వస్తుంటామో అంత ఎక్కువగా మనము శుద్ధీకరించబడటానికి అవకాశం. క్లెన్సింగ్ వర్డ్, కడిగే వాక్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న దినాల్లో మనకు తెలుసు కదా, ఆయన పాత్ర తీసుకుని యోహాను సువార్త 13వ అధ్యాయంలో నీళ్లు పోసుకొని శిష్యులు పాదాలు కడగటానికి పూనుకున్నాడు. అదే గంగాళం. పాత నిబంధనలో గంగాళం ఉంది. గంగాళం అంటే ఏంటి? ప్రత్యక్ష గుడారంలో బయట ఒక పెద్ద పాత్ర పెట్టి దాంట్లో నీళ్లు పెట్టింటారు. వచ్చిన వాళ్ళంతా ఏం చేయాలంటే ఇతలు కడుక్కొని రావాలి. దేవుడు వాళ్ళ బలలు అంగీకరించేవాడు కాదు.
అందుకే గంగాళం పాత నిబంధనలు ఒకటే ఉంది. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువే మన గంగాళం. ఆయన దగ్గరే గడగబడాలి. ఆయన రక్తమే మనల్ని గడుగుతుంది, ఆయన వాక్యమే గడుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడే మనకు చూపిస్తాడు మన సంగతులు ఏంటో. నేను ఏం పాపం చేయలేదని చెప్పుకునే వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు. ఈ మధ్యలో ఇలాంటి వాళ్ళు బయలుదేరినారు. ఒక్క ఈ సహవాసంలో తప్ప ఎవరికైనా ధైర్యం గుండెలు ఉంటే చెప్పండి, ఏమని ఈ మాట యోహాను భక్తులు రాసిన మాట, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడుగునని. వాళ్ళంతా ఏం చెప్తారు తెలిసిన, మిమ్మల్ని కడుక్కోండి, మీరు బాగుండండి, మీరు రండి, మీరు చేయండి, మీరే మనము అనేది ఒక్క హెబ్రోన్ ఫెలోషిప్లో మాత్రమే చెప్పగలం. మాకు ఆ ధైర్యం ఉంది, ప్రజలతో ఐక్యపరుచుకునే ధైర్యం ఉంది, ప్రజలతో ఐక్యపరుచుకునే గుండెలు ఉన్నాయి. మిగతా వాళ్ళకు ఉన్నాయా? చెప్పరేంటి? అన్నీ చూస్తున్నారు కదా ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి దాకా. ఇక్కడ మాత్రం ఇక్కడ ఉంటారు. ఎక్కడ వర్షన్ అక్కడ ఉంటుంది. ఎట్లా నేర్చుకున్నారో, ఎవరు నేర్పించినారో దేవుడా. ఎక్కడ వర్షన్ అక్కడే. డివైడ్ అండ్ రూల్ పాలసీ. ట్రైన్లో మాదిరి ఏ కంపార్ట్మెంట్ ఆ కంపార్ట్మెంట్. జనరల్ కంపార్ట్మెంట్ జనరలే, థర్డ్ ఏసీ, స్లీపరే, ఫస్ట్ క్లాసే, ఆదివారం, సోమవారం, శనివారం దాకా ఆల్ కంపార్ట్మెంటలైజ్డ్. బట్ ఆత్మీయత ఎలాగ లేదేంటి? ఎవరైనా ఇలాగ చెప్పగలరా? మనం ప్రకటించే వాక్యం కొత్త నిబంధన ఆధారం చేసుకొని పౌలు అన్నాడు కదా, ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను. అలాగే మేము బోధిస్తాం, మేము ప్రకటిస్తాం, మేము అలాగే చేస్తాం. అలాగే శిష్యులు ఏం బోధించినారో కొత్త నిబంధనలో అదే మేము బోధిస్తాం, అదే మేము ప్రకటిస్తాం, అలాగే మేము ఐక్యపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మిగతా వాళ్ళు అలాగే చెప్పలేరుగా. వాళ్ళు పరిశుద్ధులు, మిగతా వాళ్ళు కానట్టుగా ఉంటుంది. మేము అలాగే చెప్పం. మీకంటే నేనైతే నా మట్టుకైతే వీళ్ళు అల్పులైన వారి పాదాలు కడగటానికి కూడా యోగ్యుడి కాదు. నాకు యేసుప్రభు రక్తం ఇంకెంత అవసరం, నాకు ఆ గంగాళం ఎంత అవసరం, నాకు ఆయన వాక్యం ఎంత అవసరం. ఉదక స్నానం, నాకు స్నానం చేయించడం ఆయన వాక్యమే నన్ను శుద్ధీకరిస్తుంది. ఎందుకు శుద్ధీకరించబడాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఎందుకు ఉండాలి? బైబిల్లో రాయబడింది, పరిశుద్ధత లేకుండా ఎవడును చూడలేడు. ప్రభువు వారు చెప్పారు, బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. నీవును కాదు. కనుక మనం అందరం పరిశుద్ధులు కావాలి. శిష్యుల పాదాలు యేసుప్రభు గడగటానికి పూనుకుంటే ప్రభుతో పాటు ఉన్న వాళ్ళు మన సంగతి ఏంటి? శిష్యులకి యేసుప్రభు రక్తం అవసరమైతే మరి మన సంగతి ఏంటి? కనుక ఎన్నిసార్లు ఈ పరిశుద్ధతను మనం ఆపేక్షించడానికి ప్రయత్నం చేసిన దేవుని వాక్యం చదవండి అని ఎందుకు చెప్తామంటే, ఈ వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది. ఇది నీళ్లు. నీళ్ళ దగ్గర ఒక పాత్ర పెట్టినారనుకోండి, మురికి పాత్ర, దానంతట అదే శుభ్రం అయిపోద్ది. మీలో కొంతమంది గ్రామాల నుండి వచ్చింటారు అనుకోండి, మీ ఇంట్లో పశువులు ఉంటాయనుకోండి, పశువులు పెంట తీసేటానికి ఒక గంప, వెదురు గంప లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని రోజు తీస్తూ ఉంటారు. బాగా వర్షం పడే రోజు బయట డోన్లు ఉంటాయి, ఇప్పుడు లేవనుకోండి, గ్రామాల్లో సంగతి చెప్తున్నా. ఆ డోన్ దగ్గర గంప పెట్టేసామనుకోండి, వర్షం అంతా అయిపోయేటప్పుడు గంప ఎలాగుంటుంది తెలుసా? నువ్వు గుర్తుపట్టలేవు, వేరే వాళ్ళదేమో అదే అనుకుంటా, కానీ అది మీదే. దాని అంతటా శుభ్రం అయిపోయింది. దాన్ని నువ్వు వాడలేదు, దాన్ని వాషింగ్ మిషన్లోకి వెళ్ళలేదు, దానికి పెద్ద ట్రీట్మెంట్ ఇవ్వలేదు, కంఫర్ట్ ఇవ్వలేదు, అదేంటి సర్ఫ్ వేయలేదు, దానికి ఏం చేయలేదు. కానీ నీళ్ళ దగ్గర పెడితే అలాగుంది. అందుకనే నీటికి ఆ శక్తి ఉంది. భౌతికమైన నీటికే శుభ్రం చేసే శక్తి ఉంటే, మీలో కొంతమంది చూసింటారు గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ డోన్లో నుండి నీళ్ళు, డోన్ అంటే పైనలో నుండి కిందకి రావడానికి నీళ్లు ఏర్పాటు చేసింది. ఈ పదాలన్నీ చాలామంది ఇప్పుడు కొత్తగా వచ్చిన తరానికి తెలియదు అనుకుంటా. వాళ్ళకంతా ఏం తెలుసు అంటే స్మార్ట్ ఫోను, యాపిల్ ఫోను, తర్వాత యాపిల్ వాచ్, తర్వాత ఏంటి కంప్యూటర్, ఇలాంటివి తెలుసు. కానీ బహుశా ఇవన్నీ పాతకాలం పదాలు తెలియదు అనుకుంటా. గంప, డోనే, నిచ్చెన, ఇవన్నీ తెలియదు. ఇప్పటికి వాళ్ళు ఏదైనా డోర్ మ్యాట్ లాంటివి తీసుకెళ్ళి ఆడ పడేసింటారు. వర్షం పడుతుందని తెలిస్తే చాలా గుణవంతరాలైన స్త్రీలు కానీ ఇంట్లో ఉన్న భర్తలు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి డోర్ నీళ్ళ దగ్గర పడేస్తారు. పడిపోయిన తర్వాత లేకపోతే ఈ డోర్ మ్యాట్లు ఎవరు శుభ్రం చేసినా బాగా, ఎందుకంటే ఒక రోజు ఉతికితే కదా దాన్ని, అవి ఆ నీళ్ళకి మాత్రం బాగవుతాయి. నీటికి ఆ శక్తి ఉంది. భౌతికమైన నీటికి అంత శక్తి ఉంటే ఆత్మ సంబంధమైన దేవుని వాక్యమైన నీటికి ఇంకెంత శక్తి ఉంది. ఇది మనం శుద్ధీకరిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదవండి అని ఎందుకు చెప్తారంటే, మొదటిది మనం శుద్ధీకరిస్తాం.
కాకపోతే మనం దీన్ని చదవటానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దానికి కొన్ని శాఖలు ఎత్తుక్కుంటాం. మొదటి శాఖ ఏంటంటే అర్థం కాదండి. లోకాభిరామాయణం అంతా అర్థమవుతుంది కదండి, వాట్సాప్ మెసేజ్లు అర్థమవుతుంది కదండి, ట్విట్టర్లో అర్థమవుతాయి కదండి, అవి బాగా అర్థమవుతాయి. లోకమంతా అర్థమవుతుంది. ఈ లోకం తప్ప. ఏ లోకం? పరలోకం తప్ప. ఇది ఒకే రోజే బాడీ పెట్టినప్పుడు పాడుతుంటారే, పరలోకం నా దేశం. ఆ రోజు అర్థమవుతుంటుంది, కన్నీళ్ళు గారుతుంటాయి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం అర్థం కాదు. ఇంక మళ్ళీ అలాంటి అకేషన్ వస్తే తప్ప ఇంక మళ్ళీ అర్థం కాదని. దేవుని వాక్యం ద్వారా మనం శుద్ధీకరించబడుతున్నామని పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడికి 2 విషయాలు ఇప్పుడు మనం చూసినాం. దేవాన్ని వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది. కనుక వాక్యం చేసే పని మొదటిది, ఇట్స్ ఎ చేంజింగ్ వర్డ్. చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. రెండవది ఏంటి? ఇట్స్ ఎ క్లీనింగ్ వర్డ్ లేదా క్లెన్సింగ్ వర్డ్. అపరిశుద్ధంగా ఉన్నవారిని, మురికి కంపలో ఉన్నవారిని అదేం చేస్తుంది? శుద్ధీకరిస్తుంది. మూడవది చూస్తామా? 119వ కీర్తన 98. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానం నాకు కలుగుతున్నది. ఇక్కడ చూడండి 99. నాకు విశేష జ్ఞానం కలదు. 100వ వచనం, నాకు విశేష నా ఉపదేశకుల కంటే, నా వృద్ధుల కంటే, నా బోధకుల కంటే, నా శత్రువుల కంటే. 1, 2, 3, 4 కనీసం 3-4 గురించిన ప్రస్తావన ఇక్కడుంది. శత్రువులకు మించిన జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం, వృద్ధులకు మించిన జ్ఞానం, ఉపదేశకులకు మించిన జ్ఞానం దేవుని వాక్యం మనకు దయచేస్తుంది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఈ కీర్తనలో దినాన్ని, ఎల్లప్పుడూ రాత్రిని, పగలను జ్ఞాపకం చేస్తున్నా. అంటే ఈ కీర్తన ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఇట్ స్పీక్స్ ఆఫ్ ద డే అండ్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ద నైట్. దినము ఎలాగా విశ్వాస జీవితంలో ఉంటుంది, రాత్రి ఎలాగ విశ్వాస జీవితంలో ఉంటుంది. రాత్రి ఏమైందంట? 62. Psalm 119 verse 62. న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను దినం పోయి ఇప్పుడు అర్ధరాత్రికి వచ్చినాడు. ఇప్పుడేమైందంట? 147. 147. తెల్లవారక మునిపే, తెల్లవారింది. ఇంతకుముందు ఎక్కడున్నాం? అర్ధరాత్రిలో ఉన్నాం. అంతకుముందు ఎక్కడున్నాం? దినమంతా ఉన్నా. ఇక్కడ మధ్యలో ఏం మిగిలింది? 148. నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెరుచుకుంది. అంటే రాత్రిజాములు సాయంకాలం. దినంలో ఉన్నా, సాయంకాలంలో ఉన్నా, అర్ధరాత్రిలో ఉన్నా, తెల్లవారింది ఉన్నా. ఇవన్నీ వాక్యంలో 119వ కీర్తనలో వాక్యాన్ని గురించి చెప్పబడింది. ఇప్పుడు ఇవన్నిట్లో మనకి ఏదైనా ఒకటి ఉందంటారా? దినం కానీ, తెల్లవారడం కానీ, లేదా సాయంకాలం కానీ, మధ్యరాత్రి కానీ, అర్ధరాత్రి కానీ ఏవైనా ఉన్నాయా? ఊరికే ఉన్నాయని అనుకుంటున్నాం. ఆయన అర్ధరాత్రి మెలకు, మనం అర్ధరాత్రి మెలకు వస్తే ఏం చేస్తాం చెప్పండి? ఉన్నాయని చెప్తున్నారు కదా. అర్ధరాత్రి మీకు మెలకు వచ్చిన వెంటనే ఏం చేస్తారు? చెప్పరేంటి? మొబైల్ ఫోన్ చూస్తారు. అంటే చెప్పడానికి కూడా సిగ్గుపడి కొంతమంది ఫోన్లు చూపిస్తున్నారు. మనకు తెలుసు అది చేయకూడదని. అంటే అదేం తప్పు పాపం అని నేను చెప్పట్లేదు. అట్లా పోతుంది బ్రదర్, చెయ్యి. మరి ఏం చేయాలా? మనసు అట్లా పోద్ది, చెయ్యట్టు పోతుంది. ఎప్పుడు మెలకు వచ్చినా ఒకటే ఒక పని ఏంటది? మొబైల్. దానికి మనం పేరు పెట్టుకుని టైం చూడాలని చూసాంలే బ్రదర్. మొబైల్ లేనప్పుడు ఎట్లా చూశారు బ్రదర్? అప్పుడు వాచ్ కనిపించింది. ఇప్పుడు కూడా వాచ్ ఉంది కదా, క్లాక్ ఉంది కదా గోడకి. వాల్ క్లాక్ ఉందా లేదా? ఉంది. కానీ దాని మీద మనసు పోదు. అర్ధరాత్రి మెలకు వచ్చినా, తెల్లవారుజామున మెలకు వచ్చినా, దినం మెలకు వచ్చినా, సాయంకాలం వచ్చినా, ఈ కీర్తన కాడికి ఎవరు గుర్తొస్తున్నారు?
దేవుని వాక్యం గుర్తొస్తుంది. వాక్యం చేత పూర్తిగా సోక్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సోక్డ్ విత్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్యం చేత పూర్తిగా ఏమయ్యాడు? నానబెట్టబడినట్లయింది. కనుక మన జీవితంలో కూడా ఈ దేవుని వాక్యం ద్వారా ఇలాగ నానబెట్టబడినప్పుడు ఏమొస్తుందంటే కౌన్సిలింగ్ వర్డ్, జ్ఞానము, సలహాలు, సహాయం, వివేచన కలుగుతుంది. వీళ్ళు కొంతమంది నేను అక్కడికి వెళ్ళాలని కోరుకొని ఎవరు కానీ వెళ్తుంటారు. మంచి ప్లేసే కానీ అంత అవకాశం లేదేమో అని అనిపిస్తుంది, అంత వెళ్ళకూడదేమో అని అనిపిస్తుంది. ఏంటంటే సిఎంసి వెలోర్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెలోర్, మన భారతదేశంలో సెకండ్ టాప్ మెడికల్ ఇన్స్టిట్యూట్, సౌత్ ఇండియాలోనైతే టాప్ ఇన్స్టిట్యూట్. కనుక ఎవరైనా ఏదైనా శారీరకంగా బాగలేకపోతే ఈశ్వరుగా అక్కడికి వెళ్తారు. అక్కడే ప్రతిరోజు వాక్యం చదువుతుంటారు, గోడకు రాసింటారు, ప్రతిరోజు ఇదే వాక్యమే చెప్తుంటారు. వై దట్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ బికమ్ ప్రీమియర్ అనేదానికి వాళ్ళు చెప్పే ఆ జవాబు ఇదే. ఈ ఇన్స్టిట్యూట్ ఎందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది, ఎందుకు ఇంతమంది రోగులు స్వస్థపరచబడుతున్నారు, ఎక్కడ చూయించుకున్నా ఎవరికైనా సిఎంసికి ఒకసారి అట్లా టచ్ చేసి వస్తే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది బ్రదర్, ఏమి లేదని చెప్పినారనుకో బాగా రిలీఫ్ ఉంటుంది అని అనుకో. మిగతా ఎక్కడిదైనా రకరకాల అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళితే ఏం లేదండి అంత నార్మల్గా ఉందని రిపోర్ట్ చెప్తే అదొక పరలోకానికి కాలు పెట్టినట్ల ఫీలింగ్. అంత నేమ్ ఉంది, అంత క్రెడిబిలిటీ ఉంది, అంత కాన్ఫిడెన్షియాలిటీ. ఆ జ్ఞానము దేవుడిచ్చినాడు. ఎంత పెద్ద పెద్ద పండితులు వాళ్ళు బయటకు వస్తే రోజుకి కనీసం 5 లక్షలు సంపాదిస్తారు. రోజుకి, సంవత్సరానికి కాదు. మనం సంవత్సరం అంతా పనిచేసిన రాదనుకో అంత. వాళ్ళకి రోజుకు కూడా అండం ఇంక తక్కువే అనుకుంటా. ఒక ఆపరేషన్ థియేటర్ ఓటీకి వెళితే చాలు. అలాంటి వాళ్ళకి చాలా తక్కువ పే చేస్తారు, నామినల్ శాలరీస్ ఇస్తారు. కానీ వాళ్ళు అక్కడే చేస్తున్నారు. వాళ్ళు చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది. అలాంటి పెద్ద పెద్ద పాపులర్ డాక్టర్లు వాళ్ళు పుస్తకాలు రాసిన వాళ్ళు ఏషియాలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కోట్లు కుమ్మరిస్తారు. కోట్లు, నాట్ లక్షలు. ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారంటే ఒకటి జవాబు వారు చెప్పేది, ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కన్స్ట్రెయిన్స్ us. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయొచ్చు. విశేషమైన జ్ఞానం అంతా ఊరికి అల్లటప్పుడు మనమంతా చెత్త చెదరం అంతా దాంట్లోకి పోదు. ఫుల్గా ఫిల్టర్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తారు. మీకు తెలుసు అనుకున్నా, నాకు తెలిసిన స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు పరిచయమైన వాళ్ళు ఎంసెట్లో ర్యాంక్, సింగిల్ ర్యాంక్ అప్పుడు 2 కలిసి ఉన్నాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంది. ఇప్పుడైతే డివైడ్ అయింది కనుక ఒకవేళ ర్యాంకులు మంచి ర్యాంకులు ఇచ్చిన అవకాశం ఉందని అప్పుడు కలిసి ఉండే. వాళ్ళకి ర్యాంకులు అంటే సింగిల్ డిజిట్ 3, 4, 5, 6 ఎంసెట్లు అప్పుడు కలిసి, నీట్ లేదు, ఇలాగ లేదు. అలాంటి ర్యాంకులు వచ్చిన వాళ్ళు సాధారణమైన స్టేట్ మెడికల్ కాలేజ్లో చదివి ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సిఎంసిలో టాపర్స్. అసలు ఊహకు మించు. మా కళ్ళెదుటి తిరిగినాడు, మా ఎదురుగా తిరిగినాడు, వాళ్ళు ఫ్రెండ్స్తో తిరిగినాడు, బయలు స్టడీస్కి వచ్చినాడు, మాట్లాడినారు, అన్నీ చేసినారు. బట్ వాళ్ళు ఎట్లాంటి టాపర్స్ అంటే ఏషియాలో నంబర్ 1 కార్డియాలజిస్ట్, ఏషియాలో నంబర్ 1 గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, ఏషియాలో నంబర్ 1 ఏషియా మాట్లాడితే ఏషియా, ఆంధ్ర కాదు, తమిళనాడు కాదు, తెలంగాణ కాదు. చిన్న వయసులోనే 40+. ఆశ్చర్యము, ఎలాగ మార్చిపడినారు వాళ్ళు. ప్రొఫెసర్లు వాళ్ళు దెబ్బకు భయపడే చదువు చెప్పిన దినాల్లో. అందుకే వాళ్ళని క్లాసులకు రాయించేవాళ్ళు కదా, నువ్వు రావద్దులేరా అనేవాళ్ళంట. ఎందుకు సార్ అంటే వద్దులే, నువ్వు రెస్ట్ తీసుకో ఇంట్లో. అమ్మాయిలు కూడా ఉంటారు, ఇంక అమ్మాయి నువ్వు రావద్దులే క్లాస్కి. వాళ్ళు వస్తేనే వీళ్ళకి భయం. అలాగే బోధకులు మించిన జ్ఞానం దేవుడిచ్చిన, శత్రువులకు మించిన జ్ఞానం దేవుడిచ్చినాడు. దేవుని వాక్యము మనుషులను అలాగే జీవింపజేస్తుంది. బహుశా మన జ్ఞానం లేదు, ఆ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు అన్నాడు, యేసుక్రీస్తు మనకు విమోచన, నీతి, పరిశుద్ధత, జ్ఞానమును ఆయన. క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ దిస్.
అందుకే సొలొమోను దగ్గరికి దేవుడు గిబియోనులో ప్రత్యక్షమే ఇలాగ అడిగాడు, నువ్వు ఇన్ని బలులు అర్పించిన బాగానే ఉంది, ఏం కావాలని కోరుకుంటున్నావు? మనలాంటి వాళ్ళు అయితే చిన్న చిన్న కోరికలు కోరి ఉద్యోగం వస్తే చాలు. ఎంత అల్ప సంతోషాలు మనం అంటే బాగా అయిపోతే చాలంటే వాట్ నెక్స్ట్ అంటే మనం ఏం అడుగుతాం కొన్నిసార్లు మనకే తెలియదు. కానీ దేవుడు ఆయన జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును, ఘనతను, కీర్తిని, రాజ్యమును కూడా దయచేసి. కనుక ప్రభువు మన ప్రభువును కోరుకుంటే ఎంత బాగుంది. ఇది నాన్న ప్రభు వారి శిలువ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు కూడా అదే కోరుతున్నాడు. వాట్ డూ యూ వాంట్? నీకేం కావాలి? మనలో ఏ ఒక్కరమైనా నాకు ఏమొద్దు ప్రభు, నువ్వు ఒక్కడుంటే చాలు అంటామా? గుండెల మించి వేసుకొని చెప్పు, అబద్ధాలు వద్దు, సెల్లు పట్టుకొని చెప్పొద్దు. కావాలంటే ఇలాగ చెప్తే ఏమొద్దు ప్రభు, సెల్లు ఒకటి ఉంటే చాలు అంటే. కానీ నువ్వు ఒక్కడు నాకుంటే చాలు ప్రభు. వాక్యంలో రాశారు, అది మాత్రం భలే చెప్తుంటాం. ఆదివారం ఒక్కటే, ఆకాశమందు నీ ఉండగా. చెప్పండి, ఉన్నోళ్ళు చెప్పండి, నేనేం చెప్పను. ఎందుకంటే నేను ఆ టైపు కాదు కదా. లోకంలో నాకు ఏమీ అక్కర్లేదండి. పాట పాడతారు, వాక్యం చెప్తారు, అబ్బా ఏం చెప్తారో అది వాళ్ళు వరుస పెట్టుకుని ఉంటారు, దానికి ఒక కోరస్ పెట్టేసి మళ్ళీ దాన్ని మొబైల్లో పెట్టుకుని ఉంటారు. ఇవన్నీ జీవితంలో వాస్తవాలు. సాతాడు అనుకుంటాడు, ఎట్లాంటి వాడు దొరికేవారో నాకు వేషదాడు, రైట్ పర్సన్. ఇంకా నాకేం అవసరం లేదు. ప్రభువే మన జ్ఞానం, ప్రభువే మన సంపద. వెన్ కింగ్ ఈజ్ అవర్స్, ఆల్ ద కింగ్డమ్ ఈజ్ అవర్స్. రాజ్యం మనకు అవసరమైనప్పుడు రాజ్యం అంతా మనదే. కానీ మనమేం కోరుకుంటామంటే రాజ్యం కావాలని కోరుకుంటాం, రాజు వద్దనుకుంటాం. దట్స్ అవర్ ఫాల్ట్. అదే మన పొరపాటు, అదే మన మిస్టేక్. ఇప్పుడు ఎన్ని చూసాం? మొదటిది ఏంటి? దేవా ఆకాశమందు నీ వాక్యం నిత్యం నిలకడగా ఉన్నది. మొదటిది, ఇట్స్ ఏ చేంజింగ్ వర్డ్, మార్చే వాక్యం. రెండవది, ఇట్స్ ఎ క్లెన్సింగ్ వర్డ్, శుద్ధీకరించే వాక్యం. మూడవది, ఇట్స్ ఎ కౌన్సిలింగ్ వర్డ్, వివేచన జ్ఞానం మనకు అనుగ్రహించింది. సరే, సమయం అయిపోవటానికి వచ్చింది కనుక 4వ చూసి ముగిస్తాం. 119వ కీర్తన, సామ్ 119. 165 కీర్తనలు 119. 143 చదువుదామా? సామ్ 119 వర్స్ 143. 119వ కీర్తన 143. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. ఇలాగ దేవుని వాక్యం ఇక్కడ రాయబడింది. 67వ వచనం, 67. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నా. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచినాడు, శ్రమ వచ్చింది. వాక్యమును అనుసరించి, చాసనింగ్ వర్డ్, కరెక్టింగ్ వర్డ్, సరిచేసే వాక్యం, బాగు చేసే వాక్యం, జీవితాన్ని చక్కజేసే వాక్యం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటానికి ఒక పెద్ద రుజువు ఏంటంటే ఆయన మనం శిక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. హెబ్రీ 12:5-6లో చెప్పబడింది, యెహోవా తాను ప్రేమించు వారిని శిక్షించి గద్దించు. ఎందుకు ఎప్పుడు నాకే కష్టాలు, ఎందుకు ఎప్పుడు నాకే బాధలు, ఎందుకు ఎప్పుడు నాకే అప్పులు, ఎందుకు ఎప్పుడు నాకే వస్తున్నాయి, మీతో అందరూ బాగున్నారే. శ్రమలు, ఇబ్బందులు అందరు చిన్న చిన్న వాళ్ళకంతా రావు. మనుషుల దశలో చాలా దశలు ఉన్నాయి కదా. ఉదాహరణకి పిల్లవాడిని కన్న తర్వాత ఉయ్యాలు వేసినాము, 1 సంవత్సరం 2 ఏళ్ళు అయింది. ఆ పిల్లోనికి మనం మాట వింటావా లేదని బెల్ట్ తీసుకొని స్కేల్ తీసుకొని కొడతారా? కొట్టరా? అల్లార ముద్దుగా మనం వాళ్ళని ప్రేమిస్తా. వాళ్ళ ఊరికి అడిస్తే చాలు, ఏం కావాలా అని దగ్గరికి వెళ్ళి ఒకళ్ళొకటి ఇంకోళ్ళొకటి వాడు తినేదాకా మనం ఫీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఐస్ క్రీమ్ అని, కేక్స్ అని, ఇంకా చెప్పనలేవు కానంత అనుకో, జలుబు చేసేదాకా ఏదో ఒకటి అయ్యేదాకా. దట్స్ అవర్ ప్యాంపరింగ్. అంత అల్లారు ముద్దగా చూసుకుంటాం.
అదే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత 6వ తరగతి 7వ తరగతి చదువుతుంటాడు అనుకో, వాడిని నీకేం కావాలరా, ఐస్ క్రీమ్ కావాలా, అది ఇది అంటామా, అప్పటికే వాడు మన తల తినేస్తుంటాడు. గోడలు రాసి అది రాసి ఇది రాసి అక్కడ రాసి ఇక్కడ రాసి అమ్మని తిట్టి డాడీని తిట్టి చెల్లిని తిట్టి వాడిని తిట్టి వీళ్ళని తిట్టి కొట్టి అంతా మొత్తానికి ఫుల్గా చేసేసి ఉంటాడు ఇల్లంతా. ఇప్పుడు నీకు చాక్లెట్ కావాలి నాన్న అని అడుగుతారా? ఎప్పుడు వారికి స్కేల్లో బెల్ట్ దగ్గర పెట్టుకోరండి, ఇదిగో కొట్టకపోయినా కూడా స్కేల్లో బెల్ట్ అని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు వాడిని ప్యాంపర్ చేస్తే కుదరదు, ఆ చిలిపి కుదరదు. నేను ఎక్కడికో వెళ్ళింటే ఒకళ్ళు కుటుంబం వచ్చి బ్రదర్ ప్రార్థన చేయడం మా పిల్లల కొరకు అన్నారు. ఎంతే ఉన్నారు, టేబుల్ ఎత్తుకోలేరు. ఏం ప్రార్థన చేయాలా అని అంటే అల్లరి ఎక్కువ చేస్తున్నారు బ్రదర్ అని. ఈ పిల్లలు ఈ వయసులో అల్లరి చేయకుండా ఏం చేస్తారు, భక్తి చేస్తారా? ఇంకా అప్పుడు ఖచ్చితంగా వాడతాం. నేను ఉయ్యల్లో ఉన్నప్పుడు నన్ను చూసుకున్నాడు, ఇప్పుడు చూసుకోవట్లేదా అంటే కుదరదు. అప్పుడు డిఫరెంట్. నన్ను కొడుతున్నారంటే నువ్వు చేస్తున్నావు కనుక, అల్లరి చేస్తున్నావు, తొందర పనులు చేస్తున్నావు కనుకనే కొడతా ఉన్నా. కనుక ప్రభువు మనల్ని ఉయ్యల్లో నుండి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత, ఉయ్యల్లో ఉన్నంతకాలం ఎలాగుంటుందో అందరికీ ప్రార్థన చేయకమునిపే వస్తుంటే వాళ్ళ మనకు సాక్ష్యం చెప్తుంటారు, అబ్బా బ్రదర్ నేను ప్రార్థన చేశాను బ్రదర్, వాడు చచ్చిపోయాడు బ్రదర్, అయ్యో బ్రదర్ నేను ప్రార్థన చేసే వాళ్ళు దయ్యాలు పోయినాయి బ్రదర్, ఇలాగ వాళ్ళు చెప్తుంటారు. మాకు ఎలాగుంటుందంటే అప్పటిదాకా బయట ఉన్న దయ్యం కూడా లోపలికి వస్తుంటుంది. మేము ప్రార్థన చేస్తే ఆటలు కూడా అయిపోతాయి. అప్పటిదాకా వర్షం పడింది కూడా మనం ప్రార్థన చేస్తే వర్షం పడుతూ ఉంటుంది. అప్పటిదాకా దొరికేవి కూడా దొరకకుండా అయిపోతాయి. మనకు అనిపిస్తుంది, అరే మీకు అనిపిస్తుందో లేదా, నాకు చాలాసార్లు ఇదే అనిపిస్తుంది. అరే ఒక్క ఆటో, ఒక్క బస్సు, మేము పెద్ద విమానం కావాలని కోరుకోవట్లేదు కదా. బయటికి వెళ్తున్నాము, ఏదో అనుకూలమైన కంఫర్టబుల్గా వెళ్ళటానికి ఒక సాధనం దయచేయండి, దొరకట్లేదు ఏంటి? మిగతా వాళ్ళు సాక్ష్యం చెప్తారు, అబ్బా బ్రదర్ బయటికి కూడా రాలేదు బ్రదర్, కారు వచ్చింది బ్రదర్, ట్రైన్ వచ్చింది బ్రదర్, ఫ్లైట్ వచ్చింది బ్రదర్, అబ్బా మరి మాకు రావట్లేదు ఏంటి? నాకు ఇలాంటి ప్రశ్నలు ఎన్నిసార్లు వచ్చినాయి తెలుసా? కానీ నాకు వచ్చే ఆదరణ ఏంటంటే, ఓహో ఇంకా నాకు దేవుడు స్కేలు బెల్ట్ బత్యము ఇవన్నీ పట్టుకొని ఉన్నాడేమో. ఇక తుంటరి పనులన్నీ చేస్తే గోడ మీద రాసి అక్కడ రాసి ఇక్కడ రాసి అంతా చేస్తున్నామేమో, అందుకే ఇంకంతా చాస్టనింగ్ ఈజ్ నెసరీ. దేవుడు మనల్ని శిక్షించినప్పుడు ఎవరు ఆ శిక్షకు విధేయత చూపిస్తారో వారు ఆశీర్వాదంలోనికి వస్తారు. ఎవరు నన్ను కొడతావా అని ఎదురు తిరిగి స్కేల్ తీసుకొని మమ్మీ డాడీని కొట్టాడనుకో, బెల్ట్ తీసుకుని తిరిగి మమ్మీ డాడీని కొట్టాడనుకో, ఇంకోళ్ళు ఇంకోసారి నువ్వు కొడతావా? ఇంకోసారి వాడు బాగా చేయలేని నీకు అనిపిస్తుందా? నువ్వు ఆ స్కేల్తోనో బెల్ట్తోనే ఏదో కొట్టినప్పుడు ఒక దెబ్బ 2 దెబ్బలు తిని దీనంగా నీ కళ్ళల్లో కళ్ళబెట్టి చూసినాడు అనుకో, నీ హృదయమే మెల్ట్ అయిపోతావు. ఊరికే కొట్టేసాను విన్నే అని. తర్వాత సారీ చెప్పడం, వాడికి భోజనం పెట్టడం ఏదో చేస్తూ ఉంటావు. 9 నెలల కన్నా తల్లిదండ్రులకే, మోసి కన్నా తల్లిదండ్రులకే ప్రేమ అంతా పొంగి పొరలు వస్తుంటే, సిలువలో మనందరి కొరకై ప్రాణం పెట్టడానికి ఇష్టపడి దెబ్బలు పొంది అవమానం పొంది రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడిన లోకరక్షకుడని యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చే శిక్షణ ఎన్నిసార్లు మనం త్రోసివేసిన, నిరాకరించిన. అందుకే చాలామంది ఆయన యొక్క ఆహ్వానంలోనికి రాలేకపోయారు. ఎవరు అలాగుంటారో వారు ఆశీర్వాదంలోనికి వస్తారు. ఈ దినాల్లో సంఘాల్లో ఉన్న చాలా లోటు ఇదే నేను చూస్తాను. ఏ ఒక్కరు ఎవరు మాట వినరు, కొన్ని వాళ్ళన్న చేస్తారంటే అది చేయరు. అలాంటి వాళ్ళు ఎక్కువ, ప్రతి దానికి ఒక చిన్న విషయానికి కూడా వినటానికి ఏమైంది? 6వ దినాల్లో భక్సింగ్ గారు ఆయన జతపని వారు పనిచేసేటప్పుడు ఏదైనా బ్రదర్ సిట్ హియర్, ఓకే బ్రదర్, ఈట్ హియర్ బ్రదర్, ఓకే బ్రదర్. ఇప్పుడు సిట్ హియర్ అంటే ఇక్కడ వద్దులే బ్రదర్, కావాలని మనం అక్కడ కూర్చో అని చెప్పినాం కనుక అక్కడ కూర్చోకూడదు. ప్రతిదానికి రెబెలియన్, ద యాటిట్యూడ్ ఆఫ్ రెబెలియన్ హ్యాస్ ఫుల్లీ గ్రోన్ అప్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. వీటన్నిటిలో ఆశీర్వాదం ఉందో మీకు తెలియదు అనుకుంటే చాలామందికి. ఈటిమంతటి కొట్టుట, వారు గద్దించుట నాకు మేలు, అభిషేకం అట్టిది నేను త్రోసివేయకుందును గాక. ఎన్నోసార్లు త్రోసివేసిన నీతిమంతుడు ఒక్కడే. పిలాతు అన్నాడు, ఈ నీతిమంతునిలో ఏ పాపము లేదు. ఈయన నిజముగా నీతిమంతుడు, దారెంబడి పోయేవాళ్ళంతా అన్నారు. శతాధిపతి అన్నాడు, ఈ నిజముగా నీతిమంతుడు. లోకమనింది ఈయన నీతిమంతుడు. ఆ నీతిమంతుడని యేసు ప్రభువారు మనల్ని ప్రోత్సహించడానికి, ధైర్యపరచడానికి, ఆయా సందర్భాల్లో అనుమతించే పరిస్థితుల్లో
మనం ఎలాగ స్పందిస్తాం? కొంతమంది ఆయన శిక్షను నిరాకరించు. యూదా ఇస్కరియోతు ఆయన శిక్షను నిరాకరించు. పేతురు ఆయన శిక్షను అంగీకరించు. ఒక్క చిన్న ఉదాహరణ చెప్పి ముగించిన. పేతురుని అందరి ఎదురుగా ప్రభు అన్నాడు మత్తయి 16వ అధ్యాయంలో, బండ మీద నా సంగమును కట్టుతున్న పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు. ఆ సందర్భంలో అన్నాడు, ప్రభువా నీకు దూరమగను గాక, నువ్వు అక్కడికి ఎక్కడికి వెళ్ళకుందో గాక అని ప్రభు అన్నాడు. సాటన్ గెట్ అవే ఫ్రమ్ మీ, సాతానా నా యొద్ద నుండి. ఈ మాట అందరు ఎదురుగా అంటే మళ్ళా మందిరానికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. సాతానా మాట్లాడొద్దు నువ్వు, సాతానా నువ్వు అల్లరి చేయొద్దు, నువ్వు సాతానా నువ్వు సరిగ్గా కూర్చో, సాతానా మొబైల్ చూడొద్దు అని ఎవరినైనా అన్నా మనకి ఎక్కడండి. తర్వాత మేము కిందికి దిగుతామా లేదా అది వేరే విషయము. మీరు మందిరానికి వస్తారా లేదా? వస్తారా లేదు? చెప్పరేంటి? మానేస్తే ఇలాంటి మాటలే కదా, చిన్న దానికే వరుసలో కూర్చోండి అని చెప్తే మమ్మల్ని వరుసలో కూర్చోమన్నాడు. అక్కడికి పోతే కూర్చునే కూడా స్వేచ్ఛ లేదు కదా. అలాగే మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలుసు, మీకు కింద వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకు మందిరం మానేసినారంటే కొన్ని సిల్లీ కారణాలు చెప్తారు. ఇంత సచ్ ఎ సిల్లీ పీపుల్ విల్ గో టు సచ్ ఎ సబ్లైమ్ హెవెన్. ఇంత సిల్లీ కారణాలతో మందిరం మానేసి, దేవుని సంఘాన్ని మానేసి, వాక్యం మానేసి, ప్రభువును మానేసి వాళ్ళు పరలోక రాజ్యంలోకి ఎలాగెళ్తారు? ఇలాగ సిల్లీ రీజన్స్తో మీరు మానేయాలనుకుంటే ఎన్ని కుటుంబాలు కలిసి ఉంటాయి చెప్పండి? భర్త అన్న మాటకు మానేయాలనుకుంటే, భార్య అన్న మాటకు మానేయాలనుకుంటే, తల్లిదండ్రులు అన్న మాటకు పిల్లలు మానేయాలనుకుంటే ఏ కుటుంబం అన్నా ఈ దినాన ఉంటుందా? భర్త అనేది అనుకో, భార్యని ఎక్కువ తింటున్నావు రాత్రిపూట, తక్కువ చెయ్యి అనింది అనుకో అంటుంటారు ప్రతి వాళ్ళు అనేది, ప్రతిరోజు స్టేట్మెంట్ ఇది. ఆయన నువ్వు ఎక్కువ తింటున్నావు అంటున్నావా? నేనే కదా జీతం తెచ్చేది, అయినా నువ్వు చేసిన దాన్ని బట్టి అలాగంటున్నావా అని బట్టలు సర్దుకొని వెళ్ళిపోయాడు అనుకో, బ్యాగ్ తీసుకొని. ఏ కుటుంబాన్ని ఉంటుందా? ఇప్పుడు భర్త భార్య అన్నాడు, ఏంటమ్మా ప్రతిరోజు ఇదే చేస్తున్నావు, అసలు తినబుద్ధి కావట్లేదు. ఆహా, చేసేది కాకుండా గాడిద కష్టం కిచెన్లో ఉండి నువ్వు పేర్లు పెడతావా? నువ్వే చేసుకుని బట్టలు సర్దుకొని వెళ్ళిపోయింది అనుకో. సంసారాలు ఉంటాయా? అలా పిల్లలు కానీ నువ్వేమో చదువుతున్నారా, వేస్ట్ రా, నీ మీద డబుల్ ఖర్చు పెట్టడము, నువ్వు బడి మానేరు, కాలేజ్ మానేరు, స్కూల్ మానేరా, నీకు ఎప్పుడు మొబైల్ ఫోన్ ఇస్తాము, మొబైల్లో ఇది చేసిన తల్లిదండ్రులు అలాగే అన్నారనుకో. అప్పటికి మొబైల్ ఫోన్ పడేసినా నేను రాను, నేను తిన్నా, తర్వాత మారిపోతుంది. అలాగున్నారు కనుకనే కుటుంబాలు ఉన్నాయి. మరి అక్కడంతా తిట్టించుకుంటున్నారు కదా, ఉంటున్నారు కదా, ఇక్కడ ఎందుకు ఉండట్లేదు? ఇక్కడ ఎందుకు మానేశారు? మరి ఇక్కడ ఎందుకు అలాగయ్యారు? మరి పేతురు మానేసించి ఏమైంటాడు చెప్పరేంటి? నన్ను సాతానా అని ప్రభు అన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగితే బ్రదర్, ఆ మాట ఎలాగ అనాలని నోరు వచ్చింది బ్రదర్? మళ్ళా అనాలనుకుంటే నన్ను ఒక్కరిని పిలిచి ఏమైనా అనింటే నేను భరించింటా కదా బ్రదర్. అంతమంది దగ్గర ఓపెన్గా మాట్లాడితే ఎట్ట బ్రదర్? కొద్దిగానే ఉండాలి కదా బ్రదర్. మళ్ళీ ఆయన ఇక్కడే తిరుగుతున్నాడు కదా బ్రదర్. మళ్ళీ రొట్టెలు తినవండి, చేపలు తినవండి, ఏం తింటాం లేదు. పేతురు నోట్ల నుండి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. God wants such a people who can receive the correction with not even an iota of rebellion. విషమంతా కూడా కాదు అనే మాట లేకుండా అంగీకరించేవారు ప్రభు. అందుకే అపోస్తుల కార్యాల్లో ఆ శిష్యుల మధ్యలో లేచి పేతురు నిలబడితే వేల మంది రక్షణలోకి వచ్చింది. ఊరికి పేతురు నిలబడి పేతురు వాడుకున్నాడు, చేపలు పట్టాడు, నన్ను కూడా వాడుకుంటాడు, నువ్వు కూడా చేపలు పట్టేది వదిలేసి వస్తే వాడుకుంటాడు అనుకుంటున్నావా? అట్లంతా కుదరదమ్మా. వాళ్ళు ఎంతో కులిమి గుండా వెళ్ళారు, శోధనలు గుండా వెళ్ళారు, ఇబ్బందులు గుండా వెళ్ళారు. అవన్నీ పరిస్థితులు గుండా వెళ్తేనే ప్రభు వాడుకుంటాడు. చేపలు పట్టే వృత్తి ఒకటే పట్టుకొని ఉంటే మిగతావన్నీ ఇవన్నీ తిట్లన్నీ ఇవన్నీ ఇవ్వాలనుకుంటారు. మిగతా ఏ ఒక్కరితో ప్రభు ఈ మాట అన్నా ఉండేవాళ్ళు కాదు. యూదా ఇస్కరియోతును ప్రభు వారు పల్లెత్తే మాట కూడా అనలేదు. కానీ ఏం చేశాడు? ప్రభువుని అప్పగించిన. యూదా ఇస్కరియోతుని ఈ మాట అంటే సాతానా అని అప్పగించినాడంటే ఒకవేళ అర్థమని ఉంది హ్యూమన్ లాజిక్ ప్రకారం. కానీ ప్రభు ఆయన ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఆయన ప్రభువుని అప్పగించిన. చివరికి ఏమయ్యాడు? 2 విషయాలు
వెళ్ళిపోక మన పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏ పర్సన్ హూ రిసీవ్స్ ద కరెక్షన్ లైక్ ఎ పీటర్, ఏ పర్సన్ హూ రిజెక్ట్స్ ద కరెక్షన్ లైక్ ఎ జూడాస్ ఇస్కరియోట్. పేతురు వల్లే శిక్షను అంగీకరించేవారు ఎలాగున్నారు, యూదా ఇస్కరియోతు వల్లే శిక్షను నిరాకరించేవారు ఎలాగున్నారు. అంగీకరించే వాళ్ళు ఏమవుతారు? ప్రభు తర్వాత నెక్స్ట్. ఇప్పుడు పేతురు గుర్తొచ్చిన వాళ్ళని పోయి మనం పరలోక రాజ్యంలో కలిసిన తర్వాత నేను ఇదే అడగాలనుకుంటున్నాను, అస్సలు ఇంత మాట అనిపించుకొని ఎట్లా ఉన్నావన్నా నువ్వు? ఎందుకంటే మీరేం అనిపించుకోరు కదా, అడమే కానీ అనిపించుకోరు కదా. అరే మీరు అంత కరెక్ట్గా ఎట్టు గుర్తుపడతారన్నా? పల్లెల్లోనైతే ఏదైనా అనిపించుకొని వెళ్ళిపోయింటారు కదా. సిటీ కదా, హైఫై కదా, అంతా హైటెక్ కదా, అంతా టూ మచ్ కదా, అంత హై స్పిరిట్స్ కదా, మీరు ఎలా కనిపించుకుంటారా? వాళ్ళే కరెక్ట్గా చెప్పేవన్నా, లేట్కైనా లేటెస్ట్గా చెప్తాను. మీరు ఎలా కనిపించుకున్నారు, నేను ఎలా కనిపించుకున్నాను అనేది దానికంటే మీరు ఎంత కనిపించుకోవట్లేదు. ఆయన గట్టిగా మాట్లాడినాడు అనుకో, మనం ఏమంటాం, ఇంకా మళ్ళీ కలుస్తామన్నా, కొద్దిగా పని ఉంది. మనకి రివర్స్ వచ్చిందనుకో, బ్రదర్ అక్క ఇప్పుడే వచ్చేస్తుంది, నాకు పొరపాటున జీవితంలో కనపడ్డు. క్రైస్తవేతల సంగతి కాదు నేను మాట్లాడేది, విశ్వాసుల సంగతే. మందిరాలకు వచ్చేవాళ్ళ సంగతి ఎట్లా మాటలు చెప్తారో తెలుసా, మైమర్పిస్తారు. మాటల ద్వారా పరలోకానికి వెళ్ళలేము. ప్రభు కొరకు జీవించే విధానం ద్వారా వెళ్ళక మునుపు దేవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు కరెక్షన్కి మనం ఎలా స్పందిస్తాం? అయ్యో దేవుడు నన్ను ఏమన్నా అనిపించుకుంటాను బ్రదర్, ఇంక వేరే వాళ్ళు ఎవరన్నా కూడా అనిపించుకోను. దేవుడే వచ్చి నిన్ను అంటాడా నేరుగా? పక్కనోడు భర్త ఉండేది, భార్య ఉండేది, కొడుకు ఉండేది, కూతురు ఉండేది, సేవకుడు ఉండేది, బోధకుడు ఉండేది, మాలాంటి వాళ్ళు అప్పప్పుడు వచ్చేది. దేవుడు వాడుకోవటానికే. అలా మానేస్తే భాష కొంతమంది మానేసినారు. ఎందుకు బ్రదర్ మానేసినారు? జయరాజ్ బ్రదర్ వచ్చినప్పుడు మానేసానండి. నేరుగా నాకే చెప్పాడు వాక్యం. నన్ను గురించి ఆయనకి ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చినారో, ఫీడ్బ్యాక్ ఇచ్చేంత టైం వాళ్ళకుందా? ఫీడ్బ్యాక్ తీసుకునేంత టైం మాకుందా? మనుషులు రకరకాలు ఊహించుకుంటారు అంతే. మంచిది ఊహించుకుంటే పర్లేదు, ఆత్మీయంగా ఊహించుకుంటే పర్లేదు, కానీ భౌతికమైన దాన్ని ఊహించుకుంటారు, నష్టపోయారు. సో మచ్ వీ హ్యావ్ లాస్ట్. ఆత్మీయంగా ఎంతో నష్టపోయాం. దిస్ కరెక్షన్, ఈ శిక్షణ మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. మీరు ఏమనకపోతే ఒక మాట అడగొచ్చా? చాలామంది పాతకాలం వాళ్ళు కాలేజీలు స్కూళ్ళు చదువులు మానేయటానికి ఒకటే ఒక బలమైన కారణం చెప్పండి. ఎవరు చదివించలేరు బ్రదర్, మా ఊర్లో స్కూళ్ళు లేవు బ్రదర్, మమ్మల్ని పట్టించుకునే ఒక లేరు బ్రదర్. ఇవన్నీ తర్వాత కారణాలు. బలమైన కారణం ఏంటంటే టీచర్ కొట్టినాడు, అదే దెబ్బకి స్కూల్ మానేసినారు. అప్పుడు టీచర్లు ట్రాన్స్ఫర్లు ఇంత తేలిగ్గా ఉండేవి కాదు. ఇప్పుడు కొడితే ఊర్లో ఈత బెత్తాలన్నీ ఎరిగిపోయాయి, తర్వాత స్కేళ్ళన్నీ ఎరిగిపోయాయి. ఆ టీచర్ పోయేదాకా నేను స్కూల్కి పోనాను. బట్ ఆయన పోతే కదా పోవటానికి, నువ్వు ఆయన పోలేదు, నువ్వు సంవత్సరం మానేసిన తర్వాత మళ్ళీ పోవాలంటే పొరపాటును కూడా జీవితంలో పోబుద్ది కాదు. అలాగే డ్రాప్ అయిపోయారు. ప్రభు నాకు ఇంతే పెట్టాడు లేండి, అంతే ఉండిపోయారు వాళ్ళు. అలా కాకుండా తిట్టినా పర్వాలేదంటే, మాకు టీచర్లు అలాగే ఉండేవాళ్ళు. నాతో పాటు కొంతమంది స్కూల్ మానేసినారు. నేను స్కూల్కి వెళ్ళాలంటే మొదటి ప్రశ్న అడిగేది బాగా చదువు చెప్తారా లేదా కాదు, అది ఎవరికి కావాలా? సార్ కొడతాడా లేదురా? కొట్టాడు అని అంటే దేవుడు లాంటి సార్ వచ్చినాడు మన స్కూల్కి. ఇప్పుడు కాదులే, ఇప్పుడు అందరు దేవుడు లాంటి టీచర్లే. అప్పట్లో అలా కాదు. అలా కొట్టి ఇంట్లో ఉంటే తిడతారు, కొడుతున్నారు, స్కూల్కి పోతే కొడుతున్నారు. మరి ఎక్కడ ఉండాలా? ఇంట్లో ఉండి కొట్టించుకొని ఇంట్లో ఉండే బదులు స్కూల్కి పోయి కొట్టించుకుంటే సాయంకాలంకి వచ్చేటప్పటికి చేతులన్నీ ఎర్రబారిపోతాయి, చంపలన్నీ ఎర్రబారిపోయి. చంపలు ఎందుకు ఎర్రబారుతాయి? టీచర్ కొట్టి కాదు, చేతుల్లో మీదేమో టీచర్ కొడతాడు, చంపల మీద ఎవరు కొడతారు చెప్పరేంటి? పక్కనోడికి ఆన్సర్ కరెక్ట్గా చెప్పినోడు మనం తప్పు చెప్పింటాం కదా. ఇక్కడ చంపలు ఎరగైపోతున్నాయి, చేతులు ఎరగైపోతున్నాయి. ఇదేం చదువు? 5వ తరగతికి 10వ తరగతికి ఇంత కఠినమా?
కొంతమంది మానేసి వాళ్ళు డ్రాప్ అవుట్స్ అయ్యారు. నాకు తెలిసి ఇప్పటికి మా క్లాస్మేట్స్ డ్రాప్ అవుట్ అయ్యారు, మా ఊర్లోనే ఉన్నారు. వాళ్ళ తాతలు అయిపోయారు. కర్ర పట్టుకుని వస్తారు, జయరా ఎట్లున్నావురా, బాగున్నాం తాత. ఏంట్రా కర్ర పట్టుకున్నా, తాతగారు అయిపోయారు. ఒక్క శిక్షణ నిరాకరిస్తే ద లాస్ ఇస్ టూ మచ్, ఆ నష్టం ఎంతో ఉంటుంది. ఇప్పటికే మనం చాలాసార్లు నిరాకరించిన. నేను భౌతికమైన చెప్పాను, ఇప్పుడు ఆత్మీయ మీద కూడా ప్రభువు చే శిక్ష నిరాకరించదు. ప్రభువుకు అప్పగించుకొని ఆయన్ని శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యము నన్ను ఏం చేస్తుంది? అనుసరించి నడుచుకోవచ్చు. దేవా, నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా. 4 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? చేంజింగ్ వర్డ్, మార్చే వాక్యం. రెండవది ఏంటి? క్లెన్సింగ్ వర్డ్, శుద్ధీకరించే వాక్యం. మూడవది ఏంటి? కౌన్సిలింగ్ వర్డ్, జ్ఞాన వివేచన ఇచ్చే వాక్యం. నాలుగవది ఏంటి? సీజనింగ్, కరెక్టింగ్ వర్డ్, మనం సరిచేసే వాక్యం. ఈ వాక్యాన్ని మనల్ని అప్పగించుకుందాం. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు.